ఇప్పుడు మైక్తో రికార్డ్ చేస్తున్నాను. అడాప్టర్ కనెక్ట్ చేసి నాకు తెలిసినంత వరకు కరెక్ట్గా రావాలని అనుకుంటున్నాను. ఇప్పుడు వైజర్ క్లోజ్ చేసేసా. క్లోజ్ ఫైల్ కనెక్ట్ చేసి చూడాలి ఎలా వస్తుందనేది. హెల్మెట్ సెటప్ అంతా చూసాం కదా, ఏమేమి ఆర్డర్ చేసాము. అండ్ మైక్ సెటప్ విత్ క్లిప్ కూడా చూసాము. ఎనీ వన్ వీడియోలో చెప్తాను. తర్వాత మనం కొన్ని ఆర్డర్ చేసాను కదా, బైక్ కోసం ఆర్డర్ చేసింది. ఇది ట్యాంక్ బ్యాగ్, వైట్ ఎరా ట్యాంక్ బ్యాగ్, టెయిల్ బ్యాగ్. మామూలుగా మన బైక్ నా దగ్గర ఉన్నది అపాచీ RTR 200. టెయిల్ బ్యాగ్ చేయడం అవుతుంది, ఎందుకంటే మళ్ళీ సాడల్ ర్యాక్ ఇవన్నీ కావాలి. సో దాని బదులు ఇది నేను టెయిల్ బ్యాగ్ ఆర్డర్ చేశాను. ఈ రెండు కలిపి నాకు అరౌండ్ 7,200 or 300 సంథింగ్ అలా అయింది. బికాజ్ ఇది 4,200 ఉంది. ఇది ఆల్మోస్ట్ 2,800 2,900 అంత. సీట్ కూడా పెట్టాను, ఎందుకంటే ఎప్పుడైనా డ్రైవ్ చేసేటప్పుడు లాంగ్ మనకి నార్మల్గా కంపెనీ వచ్చిన సాఫ్ట్ వచ్చిన సీట్స్లో మనకి కష్టం. సో అందుకని ఇది ఎయిర్ సీట్, ఇది ఒకటి ఆర్డర్ పెట్టాను. ఇది మనకు ఆల్మోస్ట్ 2,500 2,300 to 2,500 కాస్ట్ పడింది. ఇలా వస్తుంది. సో ఇది రెయిన్ కవర్ ఇలా వచ్చింది. సీట్ బ్రాండింగ్ ఉంది ఫీగో అని. అండ్ దెన్ మనకి ఇది రెయిన్ కవర్ రిమూవ్ చేశాను. ఇది జస్ట్ ఈ స్ట్రాప్స్ ఉన్నాయి కదా, మనం సీట్ లేపేసి దానికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది లోపల మనకి ఇది ఉంటుంది. సో ఇవి మనం ఫిల్ చేయాలి ఎయిర్ దీంట్లో. ఇది మీకు ట్యాంక్ బ్యాగ్ ఓపెన్ చేస్తున్నాను. ఇది నాన్ మ్యాగ్నెటిక్ పెట్టాను, ఎందుకంటే నాది మ్యాగ్నెటిక్ కాదు. ఇది వైట్ ఎరా నుంచి పెట్టాను. టెయిల్ బ్యాగ్ అండ్ ఇది రెండు వైట్ ఎరాయే. ఫస్ట్ గార్డెన్ గేర్స్ నుంచి పెట్టాను, కానీ అవి వాటర్ ప్రూఫ్ కాదు. మళ్ళీ ఫిల్ చేసేసి ఆర్డర్ని మళ్ళీ ఇది వైట్ ఎరా పెట్టాను. దీని మీద ఉన్న ప్రైస్ 2,900. నాకు తెలిసి సేమ్ కాస్టే పడింది. వెనకాల కూడా బాగానే ఉంది, అంత సాఫ్ట్గానే ఉంది. సో వాటర్ పడేయడం ఉందో దీని మీద వాటర్ కాదు. సో ఇది ట్రాన్స్పరెంట్. ఇది ఏదైతే ఉందో మన మొబైల్ పెట్టుకునేది, ఇది వాటర్ టైంలో కూడా మనకి ట్రాన్స్పరెంట్ ఉండడం వల్ల మొబైల్ అప్పుడు కూడా మనం చూడొచ్చు యాక్చువల్గా. సో ఇది రెయిన్ కవర్. ఇది ఇలా ఉంది. బ్రాండింగ్ ఉంది ఫ్లై. ఇది చూసారా, ఫ్లై మోడల్. అండ్ దెన్ మనకి పైన వైట్ ఎరా అని వస్తుంది బ్రాండింగ్. ఇక్కడ వైట్ ఎరా. సైడ్ కూడా పాకెట్స్ ఉన్నాయి, సైడ్ పాకెట్స్. జిప్ సిస్టమ్ చూసారు కదా, ఇది ఉంది. మళ్ళీ ఇది ఎక్స్టెన్షన్, మనం ఇంకా ఎక్కువ లీటర్స్ అవ్వటానికి మనం ఇది ఓపెన్ చేస్తే జిప్ అనేది ఇంకొక ఎక్స్ట్రా ఇంకొంచెం యాడ్ అవుతుంది. ఇది యాడ్ అవుతుంది. లోపల కూడా మీకు క్లియర్గా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఉండేది జస్ట్ కొంచెం ఎక్స్ట్రా. చూసారు కదా, ఇది మౌంట్ చేయడానికి మనకి స్ట్రాప్స్. సో ఇది పెద్దది టైల్ బ్యాగ్ ఓపెన్ చేద్దాం. బాగుంది అది. ఇలా ఉంటుంది. ఇది మనం బైక్కి ఇలా మౌంట్ చేసేసుకోవాలి. సో బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇది వైట్ ఎరాలు మనకి ఇక్కడ చూసారు కదా, ఇది బ్రాండింగ్ వచ్చింది. అండ్ దెన్ ఇది రిఫ్లెక్టర్స్ దగ్గర 100% వాటర్ ప్రూఫ్ వచ్చింది కదా. సో అందువల్ల నేను తీసుకున్నాను. అండ్ మన సైడ్ వచ్చేటప్పటికి ఇది క్లా టైప్ వైట్ ఎరా క్లా. ఈ సైడ్ ఆ బ్రాండింగ్ ఉంది. సో ఇలా మౌంట్ చేస్తాం మనం. ఇవన్నీ మౌంటింగ్ రిలేటెడ్ అన్నీ చేసుకోవడానికి. ఒకవేళ మనకి బైక్ మీద కాకుండా నార్మల్గా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఉంది కదా, సో దీన్ని మనం ఇలా క్యారీ పెట్టేసుకుంటే మనం ఇది జనరల్గా కూడా క్యారీ చేసుకోవచ్చు. సో రెండు విధాలుగా మనం యూస్ చేసుకోవచ్చు. ఇది నార్మల్ క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇలా జిప్ ఇచ్చారు. అండ్ దెన్ లోపల మనకి ఫుల్ ఇది క్లిప్ సిస్టమ్ ఇచ్చారు. చూసి వాటర్ ప్రూఫ్. ఇదే బేసిక్గా మనకి వాటర్ ప్రూఫ్. ఈ క్లిప్ ఓపెన్ చేసుకున్న తర్వాత
ఈ లోపల మనకి ఈ టైప్లో వస్తుంది, ఈ కవర్ వస్తుంది. దీన్ని మొత్తకి లేకుండా కూడా ఉన్నాయి. ఐ థింక్ 500-600 డిఫరెన్స్ ఉంది. 3837కి వస్తుంది అది. సో ఇది మనకి లోపల ఇది లోపల వాటర్ అనమాట లోపల ఉంటుంది. సో నార్మల్ వితౌట్ వాటర్ ప్రూఫ్ తీసుకుంటూ కూడా ఇలాంటి మళ్ళీ ఎక్స్ట్రా ఈ బ్యాగ్ లాంటిది కొనుక్కొని లోపల వేసుకొచ్చేది. కానీ ఇది మనకి ఏంటంటే విత్ స్టిచ్చింగ్ వస్తుంది, లోపలంతా విత్ స్టిచ్చింగ్ కాబట్టి మనకి లోపలికి వాటర్ వెళ్ళే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ వెళ్ళవు. సో మనం ఇలా పెట్టేసుకొని దగ్గరికి బకెల్ చేసేసుకున్నాము. సో దీనిపైన ఇది వేసేసుకుంటాం. ఇక్కడ కూడా కొంచెం దీనికి కూడా మళ్ళీ మనకి రెయిన్ కవర్ ఇచ్చేస్తాం. ఈవెన్ ఇది వాటర్ ప్రూఫ్ బట్ స్టిల్ మనకి రెయిన్ కవర్ అనేది వచ్చింది. దీన్ని రెయిన్ కవర్ చేసుకోవడానికి కూడా మళ్ళీ వచ్చింది. 72 లీటర్స్ ఇది 72 లీటర్స్ మనకి 4300 రూపీస్. ఇప్పుడు చూసాం కదా, టైల్ బ్యాగ్ తీసుకున్నాం, ట్యాంక్ బ్యాగ్ తీసుకున్నాం, ఎయిర్ సీట్ తీసుకున్నాము. సో దాంతోపాటు నేను రైడింగ్ జాకెట్ కూడా తీసుకున్నా. సో నేను తీసుకున్నది సోలేస్ కంపెనీ V3 జాకెట్. సో నాకు ఆల్మోస్ట్ 8000 పడింది ఓన్లీ జాకెట్. దీనికి మనకు సోలేస్ స్పెసిఫిక్గా నేను సోలేస్ ఎందుకు యాక్చువల్గా రైనాక్స్కి వెళ్దాం అనుకున్నా, రైనాక్స్ తీసుకుందాం అనుకున్నా. బట్ రైనాక్స్లో మనకి లైనర్స్ ఏమీ ఇవ్వట్లేదు, థర్మల్ లైనర్స్ ఇవ్వట్లేదు, అండ్ దెన్ రెయిన్ లైనర్ ఏమీ రావు. మళ్ళీ మనం అవి ఎక్స్ట్రా పర్చేస్ చేయాలి. సో బట్ ఇందులో వీళ్ళు సోలేస్ మనకు 2 కలిపి అదే ప్రైస్లో ఇస్తారు. సో ఇది రెయిన్ లైనర్ సోలేస్ది. నేను తీసుకున్న జాకెట్ సరే కదా. సో ఇది రైడింగ్ జాకెట్. అండ్ దెన్ లోపల మనకి వింటర్ లైనర్ కూడా ఇచ్చింది, వింటర్ లైనర్. సో ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను జస్ట్ వేసుకొని చూపిస్తాను ఎలా ఉందన్నది. సో ఇది ఎప్పుడైనా వేసుకునేటప్పుడు బేస్ లేయర్ వేసుకుంటాం. బేస్ లేయర్ అనేది మనకి బాడీకి స్టిక్ అయి ఉంటుంది. సో ఇది నేను తీసుకున్న జాకెట్. సో ఇవన్నీ అడ్జస్టబుల్ ఉంటాయి, చూసారు కదా, ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ అడ్జస్ట్మెంట్స్ చూస్తే సో అలా ఇక్కడ ఇచ్చేది ఉంటాయి. కింద కూడా ఉంటుంది బెల్ట్ది. సో ఇది నా జాకెట్. సో ఇది నా జాకెట్. అండ్ ఈ ప్రైస్ రేంజ్లో చూసారా, ఇది మొత్తం ఫుల్ ప్రొటెక్షన్ వచ్చింది. రైనాక్స్లో అయితే చాలా చిన్నగా వస్తుంది, ఇక్కడ మొత్తం ప్రొటెక్షన్ వచ్చింది. షోల్డర్స్ ఉంటాయి. అండ్ దెన్ ఇది ఎల్బో ప్రొటెక్షన్ ఉంటుంది మనకి. అండ్ చెస్ట్ కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. సరే, చెస్ట్కి రైడింగ్ ప్యాంట్ అయితే ఏమి తీసుకోవట్లేదు. ఇది మనకి లైనర్. సో ఈ లైనర్ మనం జనరల్గా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం చలి వేస్తున్నప్పుడు ఇలా మనం వేసుకొని దీనిపైన జాకెట్ వేసుకుంటాం. సో అందుకని ఈ బేస్ లేయర్ అనేది డ్రై ఫిట్స్ ఉండాలి. బేసిక్ నార్మల్గా కాటన్ కానీ ఏమీ వర్కౌట్ అవ్వు. డ్రై ఫిట్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది. మనం వింటర్లో మనకు బాగా చల్లేస్తుంది, లేకపోతే ఏదైనా స్కూల్ ప్లేసెస్లో మనం ట్రై చేసుకునేటప్పుడు మనం ఫస్ట్ బేస్ లేయర్ వేసుకుని, బేస్ లేయర్ తర్వాత వింటర్ లేయర్ వేసుకుని దానిపైన మనం రైడింగ్ జాకెట్ వేసుకుంటాం. సో ఇది కూడా దీని తర్వాత కూడా మనకి వర్షం వస్తే ఇప్పుడు దానిపైన రెయిన్ లైనర్ వేసుకుంటాం చేయాలి. అండ్ గోప్రో యాంగిల్ కూడా మనం ఎలా వస్తుంది ఏంటి అనేది తెలియట్లేదు. అది కొంచెం షార్ట్ ట్రిప్ ఏదైనా వేస్తే నాకు ఒక ఐడియా వస్తుంది, ఇది ఉంటుంది. సో గోప్రో కూడా యాంగిల్ కూడా అప్పుడు సెట్ చేస్తాను. చెప్పాను కదా, ఆల్రెడీ ఎక్స్టెన్షన్స్ ఆర్డర్ పెట్టాను, అవి వచ్చాక ఒకసారి సెట్ చేస్తాను. ఒరైజా బూట్స్ కూడా తీసుకున్నా. వాటర్ రెసిస్టెంట్ అండ్ వాటర్ ప్రూఫ్ ఉన్నాయి. సో నేనైతే వాటర్ ప్రూఫ్ తీసుకున్నాను. ఇది దాని గ్రిప్ మనకి ఆల్మోస్ట్ నేను ఇది ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నాను. 5400 రూపీస్ కాస్ట్ పడింది ఈ షూకి. ప్రూఫ్ రెసిస్టెంట్ కాకుండా వాటర్ ప్రూఫ్కి 5400. వాటర్ రెసిస్టెంట్ సేమ్ మోడల్ ఉంది, మనకి 4100 4200 చేంజ్ అది. సో దానికి దీనికి ఒక 1200 రూపీస్ డిఫరెన్స్. సో ఇక్కడ మనకి ప్రో సిస్టమే ఇలా. సో చూసారు కదా, ఆల్రెడీ టైల్ బ్యాగ్, ట్యాంక్ బ్యాగ్ అండ్ దెన్ రైడింగ్ జాకెట్.
ఈ వీడియో ఇక్కడికి ఎండ్ అవుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కలుద్దాం. బాయ్.